అన్నిట్లో కంటిన్యూ చేద్దామా ఆపుదామండి? ఇంకా కొంచెం ఒక 2 పేజెస్ ఉంది. ఏం చేద్దాం నారాయణ గారు, సుధా గారు, కంటిన్యూ చేద్దామా? ఈ రోజు కాపీ అండి అమ్మా, మళ్ళీ లేట్ అయిపోతుంది మాకు. అవునవును, అందుకని ఇక్కడికి ఆపిద్దామా? దీని మీదే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? పోనీ ఇంతవరకు ఏంటంటేనండి, మనందరం ఎలా కోరుతాం, సంబడి ఎవరో గుర్తాలి, వాళ్ళు మనకి అథారిటేటివ్ గా చెప్పాలి, వాళ్ళు మనకేమిటంటే ఆంతరంగిక సైకలాజికల్ సెక్యూరిటీ కావాలి. అందుకోసం అని చెప్పి సంబడి ఏదో చేయాలి, ఇలా డిపెండ్ అయిపోతున్నాం. ఇలా దీనివల్ల అంతర్గత బహిర్గత యుద్ధాలు మొదలవుతున్నాయి అని చెప్తున్నారు. అర్థమైందా సుధా గారు? మీకు అర్థమైందా పాయింట్? ఆ, అంటే చాలా వరకు ఎక్కువ మంది అలాగే కదండి అనుకుంటారు, "ఓ గురువు ఉండాలి, నన్ను గైడ్ చేయాలి, నాకు ఎలా అన్ని నేర్పాలి." ఈ నేర్పడం అనే ఉమ్, విషయంలో ఇలాంటివన్నీ యుద్ధానికి దారితీస్తుంది. అంటే అంతర్గతమైనటువంటి యుద్ధము, బహిర్గతమైన యుద్ధము. ఉమ్, అంతర్గతమైనది ఏంటి మీకు తెలుసు కదా, నేను ఎక్కువగా ఉన్నానా, వాళ్ళు ఎక్కువగా ఉన్నారా, ఇలాగా. ఉమ్, అప్పుడు వాళ్ళని ఇష్టపడుతున్నాడా, నన్ను ఇష్టపడుతున్నాడా, ఇలాగా. ఇలా ఎన్నో ఎన్నో ఉమ్, రకాలు ఉదాహరణగా చెప్పారు. ఉమ్. నారాయణ గారు, మీరు ఏమైనా చెప్తారా? ఇవాళ ఇక్కడ ఆపేద్దాం, నేను పేజ్ నెంబర్ చెప్తానండి. నమస్తే అమ్మ. నమస్కారం, చెప్పండి. ఈరోజు కృష్ణమూర్తి గారు ఒక మంచి టాపిక్ రైట్ చేశారు మన ముందు. బాగానే ఉంది. ఎందుకంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ టీచింగ్. ఎందుకంటే మనకు పూర్తిగా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ కూడా మనకి సరిగ్గా అర్థం అవ్వట్లేదు. ముందు కృష్ణమూర్తి గారు ఉన్నటువంటి గొప్ప ఇదేంటంటే, ముందు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి తత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి జనాలని, వాళ్ళందరినీ కూడా చక్కగా వర్ణించడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలందరినీ కూడా ఏంటంటే సాధకుల్ని ఒక ట్రాక్ లో పట్టుకెళ్తారనమాట. ముందు ఇది డైరెక్ట్ అప్రోచ్ అవ్వకుండా, అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చెప్పారమ్మా. అక్కడ ఉన్నంటే ఇప్పటికి కూడా చాలా పల్లె ప్రాంతాలు ఇప్పుడు అలాంటి వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మా చిన్నతనంలో అలాంటి బీదరికం అనేటువంటి రోజులు చాలా చూసామమ్మా. ఆ రోజుల్లో తినడానికి తిండి లేనటువంటి నా కళ్ళతో చూశాను. అంటే అంతకుముందు రోజులు, ఇంకా అంతకుముందు ఒక 50 years, ఒక 80 years బ్యాక్ ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో, సో అది చెప్తుంటే నేను నా చిన్ననాటి రోజులని గుర్తొచ్చాయమ్మా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మధ్య ఒక వ్యక్తి ఆయన రావటం, తర్వాత అడగటం. ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్ గా చెప్పారనమాట. అంటే మీ యొక్క టీచింగ్ నాకు అర్థం కాలేదని. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోయినా అర్థమైనట్టు తల ఊపుతుంటాం మనం. అదే అలా అదే. కాకుండా అవును, వాళ్ళు ఏమనుకుంటారని తల ఊపుతాం. కానీ ఆయన క్లారిటీగా చాలా క్లియర్ గా చెప్పారు కృష్ణమూర్తి గారు. అంటే మీరు చెప్పినటువంటిది నాకు ఏమీ అర్థం అవ్వట్లేదని. ఎందుకంటే అదీను ఇప్పుడు కూడా నెగటివ్ గా చాలా ఉంది. ఏమంటారు? నెగటివ్ గా మంది ఉంది. మీరు చెప్పినటువంటిది. ఎందుకంటే మా పశ్చిమ దేశాలలో ఇవి ఏమి ఉండవు, మేమంతా యాక్టివ్ గా ఉంటాం, అంతా చేస్తాం, అన్ని చెందుతాం, దానికి విరుద్ధంగా ఉన్నారు. మనసు ఇదేదో నిశ్చలంగా ఉండాలంటున్నారు. మనసు నిశ్చలంగా ఉండాలంటున్నారు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే చాలా మంది ఏంటవుతుందంటే, మనసు నిశ్చలంగా ఉండి పని ఎలా జరుగుతుంది అన్నటువంటి ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మనసుకు కూడా ఆధారమైనటువంటి చైతన్యం అనేటువంటి ఎరుకు మనకు లేకపోవటం వల్ల, ఆ చైతన్యంతోనే ఈ మనసు పనిచేస్తుంది. మనసు ఇంద్రియాలన్నిటికీ అదే ఆధారం ఉన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మనసు అది అది ఏం చేస్తుంది డిసిపేట్ కృష్ణమూర్తి అయినప్పుడే గారు? ఎనర్జీస్ పోతాయండి. మనసు ఇటు అటు అదే అది వెళ్ళినప్పుడే మన శక్తులు పోతున్నాయి. అవును, అక్కడే మొత్తం ఎనర్జీ లాస్ అంతా అక్కడే జరుగుతుంది. థింకింగ్ లోనే మొత్తం, వీటిలోనే మొత్తం ఎనర్జీ అంతా లాస్ అయిపోతున్నామా. ఎందుకంటే ఆ ఎనర్జీ అంతా లాస్ అయిపోవడం వల్ల, ఇప్పుడు చూడండి అమ్మా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో నేను ఎక్కడో నుంచి తీసుకురావట్లేదు. మీరు చాలా రోజులు ఏమి తినకపోయినా ఏమి చేయకపోయినా మీరు స్టిల్ యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతున్నారు? రోజు యాక్చువల్ స్కూల్కి వెళ్ళకుండా ఇప్పుడు ఇన్ని రోజులు, అంటే ఇన్నేసి గంటలు స్పెండ్ చేస్తున్నారు. తెల్లవారు 3 గంటలకు ఎప్పుడు లేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, మాకంటే యాక్టివ్ గా ఉంటున్నారు. మేము 3 పూటలు తింటున్నాం, మాలో యాక్టివ్నెస్ ఎందుకు లేదంటే మాలో ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి, పిచ్చి పనులు ఎక్కువైపోతున్నాయి, వెర్రి పనులు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల ఏంటవుతుందంటే మాలో ఉన్న ఎనర్జీ అంతా లాస్ అయిపోతున్నాం. అంటే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఆ ఫిలాసఫీ, అంటే చాలా మంది ఈ రోజుకి కూడా కృష్ణమూర్తి ఫిలాసఫీ అంటే అది ఎవరికి అర్థం కాదనేటువంటి సందర్భాలు ఉన్నాయమ్మా.
అంటే చాలా సందర్భాలలో అలా అనేటి వల్ల చాలా సార్లు ఆయన పుస్తకాలు చదవలేదు. తర్వాత చదివడం మాకు కొంచెం కొంచెం అర్థం అవడం, ఆ తర్వాత మీరు దాన్ని ఈ సత్సంగాల ద్వారా చెప్పడం తర్వాత వాడు కృష్ణమూర్తి ఏం చెప్తున్నారు సరే అంటే నిజం చెప్పాలంటే హైయెస్ట్ ఫిలాసఫీ అమ్మ, ఫిలాసఫీలో హైయెస్ట్ బీయింగ్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ అర్థమయ్యేదో అలతి పదాలు, దాని బ్రహ్మము మాయా పదాలు ఏమి వారి అష్టాంగ యోగాలు ఏమి ఉండవమ్మా. సరళ భాషలో మనిషిలో ఏం చెప్తున్నారు. జరుగుతుందో ఆ మనిషిలో ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పడం జరుగుతుందమ్మా. నారాయణ గారు, అవన్నీ నెగిటివ్ ఇంగ్లీష్ కూడా అమ్మా. చాలా సరళంగా ఉంటుంది తెలిసిన, మిగతా అందరు ఇంగ్లీష్ తో పోలిస్తే ఈయన ఇంగ్లీష్ చాలా సరళం. చాలా సరళంగా ఉంటుందమ్మా. ఆ తర్వాత మనకి ఏమిటో అనుకుంటున్నామంటే అది నువ్వు గురువు ఏదో అలా చెప్పడం ఇలా చెప్పడం అలా చెప్పడం ఇదంతా దీన్ని అనేటువంటి ఏమనుకుంటున్నామంటే సరైనటువంటి టీచింగ్స్ అనుకుంటున్నాం తప్ప అసలైనటువంటి పాజిటివ్ టీచింగ్ ఏంటి అన్నటువంటిది మనకి తీసుకెళ్ళటం లేదని చెప్పడం జరిగిందమ్మా. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి సత్యం అసత్యం, ఎందుకంటే సత్యం అనేది భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో అన్నిట్లో ఈరోజు ఉండి రేపు లేకపోవడం అంటే లేదు మనకి. ఎందుకంటే మనకి ముండకోపనిషత్తు సత్యం నాస్తి పరోధర్మం అంటే ఐఆమ్ ద వే, ఐఆమ్ ద లైఫ్, ఐఆమ్ ద పాత్ అని జీసస్ చెప్తే అల్లాయే సత్యం అంటే అన్ని మతాలకి, అలాగే మనకి దివ్యజ్ఞాన సమాధం సత్యం నాస్తి పరోధర్మం అని చెప్పడం జరుగుతుంది. అంటే సత్యం కంటే మించినటువంటి ఇది లేదని చెప్పి. కాబట్టి ఈ సత్యం అన్నిటికీ ఆధారభూతమైనటువంటి దాన్ని మనం అది ఆధారభూతమైనదని తెలిసినప్పటికీ కూడా మనం ఏంటంటే అసత్యం అనేటువంటిది ఏంటవుతుందంటే అసత్యం అనేది సత్యం కంటే వ్యతిరేకం కాదు. అంటే ఇది కాదు ఇది అంటే నేతి విధానంలో ఇది కాదు అంటున్నాం. అంటే ఇది కాదంటే ఉన్నదే నువ్వు. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోబడేది కాదు. మనకు రమణ మహర్షి ఎన్నిసార్లు చెప్పింది అదే. ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది కదా, సహస్యత్వం నీలో ఉంది. అంటే నీది కాంది నువ్వు అనుకోవటం వల్ల ప్రాబ్లం అంతా ఎక్కడ మనకి ఇదవుతుందంటే మన కాందని మనం అనుకుంటున్నాం. మన స్వస్వరూప జ్ఞానాన్ని మర్చిపోయి మనం ఏ ఆత్మజ్ఞానంలో అయితే ఉన్నామో, ఏ సత్యచిత్ ఆనంద స్వరూపులమై ఉన్నామో అదంతా మర్చిపోయి ఏంటవుతుందంటే మన కాంతిని మనం పట్టుకొని జీవితం అంతా దీనిలో గడిచిపోయి జీవితంలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి మహాత్ములు ఏం చేస్తున్నారంటే అదంతా కూడా నీలో ఉందని లాస్ట్ లో కూడా అన్న. అంటే ఇప్పుడు మీరు చెప్పింది కూడా నాకు కొంతవరకే అర్థమైందని మళ్ళా చెప్పడం జరిగింది అనమాట. కాబట్టి అండి దీని నుంచి మనం అంటే మాలాంటి సాధకులు ఏం తెలుసుకోవాలంటే సో మాలో నెగిటివిటీ ఏదైతే ఉంది, నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి అంటే ఆ స్వస్వరూప జ్ఞానాన్ని పొందటమే, ఆత్మజ్ఞానాన్ని పొందటమే. అలాగే ఇంకోటి ఏంటంటే కృష్ణమూర్తి గారు మెయిన్ లో అంటే ఎవరో గురువు మీద నువ్వు ఆధారపడిపోకండి. దానివల్లే నీకు అంతర్యుద్ధము బహిర్యుద్ధం. ఎందుకంటే చాలా మంది గురువు దగ్గర కూర్చుంటాం, తలక ఊపుతాం తప్ప నిజమైనటువంటి సరెండర్నెస్ ఉండదమ్మా. అక్కడ సర్వస్వ శరణాగతి ఉండాలి. సర్వస్వ శరణాగతి అంటే గురువున మనం ఇదైనా ఆయన సర్వస్వ శరణాగతి, ఆయన సగం మాత్రమే నమ్ముతాం. అంతేమని చాలా సందర్భాల్లో గురువు అంటే దేనికి గురువు అంటే మీరు ఎవరిని అంటే శిష్యుడిగా అంగీకరించడం కానీ ఏం కానీ ఉండదు. ఎందుకంటే రమణ అంటే గురువు అనుకున్నాడు పేరుకే గురువు అని. ఎందుకంటే కృష్ణమూర్తి గారు ఏమంటాడంటే ఆ గురువు అనేది నీలోనే ఉన్నారు. ఒక గురువున్న ఒక మార్గం చూపించినందుకు గురువు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎవరి మీద ఆధారపడిపోతున్నావు. ఎవరి మీద ఆధారపడిపోవటం వల్ల నీకు ఆ లోపల బయట అంటే అంతర్యుద్ధం బహిర్యుద్ధం అనేది ఎక్కడే జరుగుతుంది, అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది అని చెప్పడం జరుగుతుందమ్మా. సో ఇది ఈ రోజు అయినటువంటి అంటే నాకు తర్వాత అర్థమైనటువంటి నారాయణ టాపిక్. గారు, నెగేషన్ అంటే ఫాల్స్ అంతటిని ఇది కాదు అని మనం అంత చేస్తున్నాం కదా. నా ఇది అంటాం కదా, ఇది కాదు అని అన్ని తీసేస్తూనే ఉన్నది సత్యం అని చెప్పారు. అది ఆపోజిట్ కాదు, అసత్యం సత్యానికి ఆపోజిట్ అని కాదు. బట్ అదేనమ్మా, సత్యం అనేది అసత్యానికి ఆపోజిట్ కాదమ్మా. అవును అదంతా అసత్యాన్ని తీసేస్తే సత్యమే ఉంది. సత్యమే ఉంది. అవును వసంతలత నువ్వేమైనా చెప్తావా? నారాయణ గారు బాగానే చెప్పారు, అర్థం చేసుకుని. సంతోషం అమ్మా. గురువం తస్సత్. ఓకే, మీరేంటి కాలేజీకి వెళ్ళాలా నారాయణ గారు? కాలేజీకి వెళ్ళాలమ్మా. ఎంతసేపు ఉండగలిగితే అంత ఉండండి. వసంతలత నువ్వు చెప్తావా? పావుగంట ఉంటానమ్మా. వసంతలత ఫోన్ దగ్గర లేదా? ఉన్నదా వసంతలత? లేదు. అయితే సుధా గారు మీరు చెప్పండి.
నమస్తే అండి. ఆయన బాగా చెప్పారండి. నాకు పేరు గుర్తులేదు. ఆయన చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పింది బాగా అర్థమైంది. నారాయణ గారు నారాయణ గారు చాలా ఆయన చక్కగా కాలేజీ చెప్పారు. లెక్చరర్ అండి, అదే ట్యూటోరియల్ అందుకనే ప్రిన్సిపల్. అలాంగ్ విత్ దిస్ అంటే ఉమ్, బాబా గారి యొక్క స్టాంచ్ డివోటీ గాని అలాగ కృష్ణమూర్తి గారిది అంతా అర్థం చేసుకుని ఆయన అంటే ఉమ్, డివోటీ తప్పని కాదు, అలాగా తనకి విశాలత్వం వచ్చింది అంటే అన్ని విషయాల్లో. అది, ఉమ్, ఉమ్, ఉమ్. అంటే బాబా అదే గారంటే ఒక ఈయన రూపం కాదని అలా అది, ఉమ్, ఉమ్, 4 హారతులు ఇస్తారు ఇంట్లో. చెప్పండి. ఉమ్. ఉమ్. అది పశ్చిమ దేశాలకి దీనికి అడుగుతున్నారు కదా. మీరు చెప్పేవన్నీ నేను విన్నాను, కానీ నాకు మీరు చెప్పేది ఏం లేదు. మీరు చెప్పేవన్నీ నెగిటివ్ గా అనిపిస్తున్నాయి నాకు. మీ ఉపన్యాసాలు విన్నాను, మీ పుస్తకాలు చదివాను. మీరు చెప్పడంలో నాకు ఏం సూచన కనిపించట్లేదు. ఇలాంటి అవుట్లుక్ అనేది ఆ, అంటూ ఆయన చెప్పారు కదా. దానికేమో ఈయన పశ్చిమ దేశాలకు మనకి ఏమిటి ఆ తేడా ఏముంది? అక్కడ ఆలోచనలు అన్ని ఒకే రకంగా ఉన్నాయి కదా, అక్కడ మనుషులు ఒకే రకంగా ఉంటారు, అంతా ఇదిగానే ఉంటుంది. వాళ్ళు మనం ఏం దేనికి కష్టపడినా వాళ్ళు దానికి అదే కదా కష్టపడేది. అది ఒక జియోగ్రఫిల్ గా అయితే తేడా ఉంది, కానీ మౌలికంగా మటుకు ఏం ప్రాముఖ్యం లేదు. మనం నల్లగా ఎర్రగా ఉన్నా మనం అందరం మనుషులమే. అందరి ఆలోచనలు ఒకటే, అందరూ ఒకే భయాలతో ఆనందంతో మనుషులందరూ ఒకే రకంగా ఉన్నారు. మనిషిని కండిషన్ బట్టి విడదీస్తున్నాడు అంతే. ప్రేమ అనేది భౌగోళికంగా ఏం లేదు. ఒక ఖండంలో ఒక రకంగా, ఇంకో ఖండంలో ఇంకో రకంగా అంటూ ఏమీ లేదు. స్వార్థానికి వినియోగించడం, వ్యక్తులందరూ ఒకే టెంపర్మెంట్ లో ఉన్నారు. ఎన్నో రకాల సిమిలర్లు అన్నీ ఉన్నాయి. అది సైకలాజిగా అందరూ ఒకే రకంగా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇందులో తేడా ఏముంది అని. అంటే మన ఫుడ్ అంటే ఆ హ్యాబిట్స్ లో, సైంటిఫిక్ పరిసరాలని బట్టి కొన్ని మార్పులు ఉంటాయి తప్ప సైకలాజికల్ గా అందరం ఒకటే. అందరం ఒకటే. అది అంటే మా సంస్కృతి వేరేగా ఉంటుంది. మేము ఎప్పటి నుంచో గ్రీకు కాలం నుంచే మేము ఎక్కడో అభివృద్ధి అవుతున్నాము, మీరు ఇంకా ఇదవటం లేదు అని అంటే, దానికి అది ఇలాంటి పదాలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. అక్కడ శాంతి ఉందా లేదా అనేది చూడండి. ఈ రెండు దేశాల్లో అదే కోరుకుంటున్నాయి కదా. శాంతి నాగరికత వేరు కావాలనుకోవడం, కావచ్చు. అంటే జెలసీ వద్దనుకోవడం, ఇలాంటివన్నీ అన్ని చోట్ల కామనే. అది అన్ని చోట్ల కామన్. నాగరికత వేరు కావచ్చు, ఆహారం అలవాట్లు, మనస్సు, ఇవన్నీ వేరుగా ఉంటాయి, కానీ మిగిలినవన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. అందరి దగ్గర ఈ క్షమాగుణాలు అన్ని ఒకే రకంగా ఉంటాయి అంటూ. కల్చర్ అనేది వేరుగా ఉండొచ్చు. భగవంతుడు స్వేచ్ఛ అంటే అనేది క్షమ ఏమీ లేకుండా. కావాలనుకోవడం, క్షమాగుణం అందరికీ ఒకటి కని కాదు. క్షమ ఉమ్, కావాలనుకోవడం, ఉమ్, శాంతి కావాలనుకోవడం, అసూయ వద్దనుకోవడం, ఉమ్, ఇవన్నీ అన్ని చోట్ల ఉమ్, కామనే. ఉమ్, ఉమ్. మీరు ఆ విషయంలో రేటే. నేను మీ టీచింగ్స్ నెగిటివ్ గా ఉన్నాయని చెప్పాను కదా, నేను వాటిని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అని. నెగిటివ్ పాజిటివ్ అంటే ఏంటి అంటే, మనకు ఎవరో ఒకరు ఏదో చేయాలని చెప్తుంటారు, వాళ్ళు చెప్పేది పాజిటివ్ అని సూచనలు అనుకుంటున్నాం మనం. అది నిర్మాత్మకమైంది అని అనుకుంటున్నాం, అలా ఫాలో అవటం చెడ్డది. కానీ అది అలా చాలా నెగిటివ్ దారి తీస్తుంది, అందులో చెడే జరుగుతుంది. సత్యం ఏమిటి? ఫాల్స్ అంతా తీసేస్తేనే సత్యం కదా అది వచ్చేది. ఇది మనం ఏమో వ్యతిరేకత అనుకుంటాం. సత్యం అనేది సంపూర్ణంగా ట్రూత్ కి ఆపోజిట్ గా ఉంటుంది. అసత్యమైనవన్నీ తీసేస్తేనే సత్యం అని. నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, వివరంగా చెప్పండి అంటే. మనం ఇట్లాంటి వాటికి అథారిటీకి అలవాటు పడిపోయాము. ఎవరో ఒకరు మనకి గైడ్ చేయాలి, భద్రతాన్ని చేయాలని అనుకుంటాము. ఈ భద్రత అనేదేమో మనకి కోరికల నుంచి వస్తుంది. మనం సక్సెస్ అవ్వాలని, ఆ కోరిక నుంచి రక్షణగా ఉండాలని, నన్ను ఎవరో రక్షిస్తూ ఉండాలని, ఇలాంటి కోరికలన్నీ మనలో ఎక్కువగా ఉండటం మూలకంగా మనం వీటిల్ని ఆలోచిస్తున్నాం. కానీ సెక్యూర్ గా ఉండాలనే కోరిక, భద్రతగా ఉండాలని, ఇలాంటివన్నీ ఉండాలని, సొసైటీ కూడా ప్రత్యేకంగా ఉండాలని అని కోరుకుంటున్నాము అని. ఎవరో అంటే అథారిటీ అవునండి. ఉన్నారనుకోండి, మనం భద్రంగా ఉంటాం, ఉమ్, మనకు అన్ని ఆ, ఆ ఆ, అథారిటీ వల్ల వచ్చేస్తాయి. ఆ, ఉమ్, అంటే వీఆర్ డిపెండింగ్ ఆ, ఆన్ దట్ గురువు కదా. అవును, అవును. మనం నిజంగానేనండి. మనం అదే మీరు అన్నట్టుగా ఆయన నిజంగానే గురువు ఏమో చెప్పింది. ఉమ్, ఉమ్, కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో సత్యాన్ని మనం చూస్తే, ఉమ్, మనం నిజానికి ఉమ్, మేము ఈ గ్రూప్ చెందుతామండి ఉమ్, అంటే వాళ్ళు ఒక ఉమ్. సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. పోనీ ఇన్ దట్ సెక్యూరిటీ గ్రూప్ ఫీల్ వాట్ అవుతుంది. ఈస్ హ్యాపెనింగ్ కాంపిటీషన్, వాళ్ళకంటే నేను ఎక్కువగా ఉన్నానా ఉమ్, ఏమంటారు, ఇన్సైడ్ అండ్ అవుట్ ఉమ్, సైడ్ మా వాళ్ళు ఎక్కువ అంటారు. ఉమ్, అదే అది ఉమ్. అవుట్ సైడ్ ఫైటింగ్. అవును, అవునండి.
అది రైట్. మళ్ళీ ఇట్లా గురువు ఎవరైనా చెప్తుంటే తల ఊపేస్తున్నారు మీరు అన్నట్టు. నిజంగా తల ఊపేస్తున్నారు. చాలా మంది నేను కూడా చూస్తుంటాను. ఆయన చెప్పంగానే అలా ఊపేస్తుంది. కానీ వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళు చేసాక అదేమన్నా ఫాలో అవుతున్నారంటే వాళ్ళు అవేమి ఫాలో అవరు. అలాగా కూడా నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో బాగా. ఇంకో అది ఎగ్జాంపుల్ చెప్పనా, కృష్ణమూర్తి గారు మెన్షన్ చేయండి. ఇప్పుడు నన్ను కొంతమంది గురువు అంటారు. వచ్చిన తర్వాత మీరు ఇలా ఉంటే బాగుంటుందండి, ఇలా మాట్లాడితే బాగుంటుంది. ఎవరు గురువులు అయ్యారండి? అంటే హౌ ఐ హావ్ టు టాక్, హౌ ఐ హావ్ టు బిహేవ్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఎవరు గురువులు అప్పుడు? ఇలా అదే కూడా ఉంది. అవునండి, అవును. అది కూడా వాళ్ళు ఆ ముసుగులో దాక్కుంటున్నారేమో అనుకుంటుంటాను నేను. అంతే తప్ప అంటే ఏదో సెక్యూరిటీ అని, సైకలాజికల్ సెక్యూరిటీ అని ఫీల్ అవుతారు. అసలు ఆ గురువుని వాళ్ళు అనుసరించరు, అంటే అనుసరించేమని ఫీల్ అవుతూ ఉంటారు అంతే. అంతే అంతే అదే. ఇప్పుడు చెప్పనండి, అంతే తప్ప ఎవరి మాట వినరండి. ఎవరి వాళ్ళలో ఇది రైట్ అన్నదే వాళ్ళు వింటారు. కొందరు బహిర్గతంగా చెప్తారు, కొందరు అంతర్గతంగా ఫీల్ అయ్యి బయటకు చెప్పకపోవచ్చు. కానీ అందులో ఉండే సత్యాన్ని తెలుసుకుని దానిలో ఉండే ఆ చెడుని వాళ్ళు పారద్రోలి ఆ సత్యంలోకి వెళ్ళినప్పుడేనండి ఏదైనా వాళ్ళకి భగవంతుడైనా తెలిసేది కానివ్వండి. అది లేకపోతే మట్టుకు వాళ్ళు ఆ ముసుగులు అలా దాక్కుంటూనే ఉంటారు. వాళ్ళు ఎంతకీ బయటికి రాలేరు. బయట మిగిలిన వాళ్ళనేమో వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అంతే అది మటుకు. ఈయన చెప్పిన నా కొడుకు యుద్ధంలో కూడా చంపబడిపోయాడు. శాంతి అనేది మానసిక స్థితి. అది అన్ని రకాల కోరికల నుంచి బయటికి రావాలి అంటూ ఇదంతా అంతరింక సైకాలజీ. ఈ సైకాలజీలోంచి మీరు బయటకు వచ్చినప్పుడు మీకు ట్రూత్ అనేది, సత్యం అనేది ఏంటో తెలుస్తుంది అంటూ చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. పేజ్ నెంబర్ 144 ఆగేవండి, రేపు గుర్తు చేయండి. 144 తర్వాత ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా? భార్గవి గారు, ఎవరైనా, అనుపమ గారు, అర్థం అవుతుందా పాయింట్? అంటే మనకి ఏకీభవించడానికి మనం ప్రిజుడిస్ గా ఆలోచించకుండా యథార్థాన్ని చూస్తే, వెంకటేశానంద గారితో గురువు కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ స్వామీజీ, ఆయన వెంకటేశానంద స్వామీజీతో ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే ఎందుకంటే దాన్ని అనలిటికల్ గా తీసుకుంటే, విశ్లేషణాత్మకంగా మనకి వాట్ ఏ గురువు ఇస్ డూయింగ్ అని అన్నారు. అంతా శిష్యుడే చేసుకోవాలి. అంటే గురువు డైరెక్షన్ చూపెట్టట్లేదా అంటే, మనకి ఎవరైనా మార్గం తెలియక డైరెక్షన్ చూపెట్టిన వాళ్ళని మనం ఒక పెద్ద పెడస్టల్ మీద కూర్చోబెడతామా అని అడిగారు. థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతాం కదా అక్కడి నుంచి. ఎటేంటి తగరపల్స్ ఎలా వెళ్ళాలి అని అడిగారు అంటే, వాళ్ళు ఇటు కాదు ఇటు అని చెప్పారు. చెప్తే మనం వాళ్ళని అంతవరకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ వాళ్ళని ఉన్నతమైన ఆసనంలో కూర్చోబెట్టి పూజలు అవి చేయక్కర్లేదు కదా అని. అర్థం అవుతుందా? అవుతుందండి, అవును. అంటే మనం అలాగా మన రక్తంలో అలవాటైపోయింది, అలా ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకు ఉండాలనుకుంటున్నాం? ఎందుకంటే ఒక భద్రత మనకు కావాలి. నేను ఫలానా గ్రూప్కి చెందుతానండి. పోనీ ఎవళ్ళైనా అసలైన రియలైజేషన్కి వెళ్తున్నారా అలాగా? అది ఎవరూ చూడం. బాహ్యంగా మనందరం భద్రంగా, మేమందరం ఒక గురువు గారి వాళ్ళమండి అంటూ ఒక టైప్ ఆఫ్ గ్రూపిజం మొదలవుతోంది. అది ఆ యథార్థం మనం గమనించాలన్నమాట. అంటే ఓకే, అయితేను ఇంకా భార్గవి గారు ఏమైనా అడుగుతారా? నమస్కారం అమ్మగారు. ఏం లేవు అమ్మగారు. అంటే మనం ఏ విషయానైనా ముందు ఏర్పరచుకున్న అభిప్రాయాలతో కాకుండా చూడగలిగినప్పుడే అది అర్థం అవుతుంది. అనుపమ గారికి అగ్రి అవ్వలేకపోతున్నారా ఏంటి? అనుపమ గారు తెలుసుకుంటున్నా, అవగాహన చేసుకుంటున్నానండి. బాగుంది టాపిక్. అటు వచ్చి ఎక్స్ప్రెస్ చేసి చెప్పడానికి మాటలు సరిగ్గా కుదరవు నాకు. చెప్పగలిగింది చాలండి, మీరు ఏం చెప్తున్నారు అనేది. అదే మౌలికంగా మన అందరికీ ఎవరో గురువు ఎవడో అదే 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 మనలో మనకు పరివర్తన, మార్పు రావాలి. ఏదైనా విన్నా చూసినా చేసిన తర్వాత మనం ఇదివరకు ఎలా ఉన్నాం అన్నది కాకుండా మనలో మనం ఏమిటి అన్నది ఆలోచించుకుని మనలో మనం ఎలాగ ఇది చేసుకోవాలి అన్నది ఎవరి మటుకు వాడు చేసుకునే విషయం ఇది. అది ఎవరంతటి వాళ్ళే తెలుసుకోవాలి. ఓకే ఓకే, అయితేను ముగించేనా? ఓకే, ముగించేస్తున్నాను అయితే. అలాగే అలాగే.